వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గాంధీ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. 2,831 కేజీల గంజాయి, 11 గ్రాముల MDMA డ్రగ్స్ ను కాల్చివేసిన ఎక్సైజ్ అధికారులు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డీజేపీఆర్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్న సిపిఐ ఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేసేదాకా పోరాటం ఆపే ప్రసక్తి లేదన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు. బఫర్ జోన్ లో ఉన్న భూముల్లో రోడ్లు వేసుకుని బావి కూడా నిర్మించారన్న నేరేళ్లపల్లి గ్రామ రైతులు. దోచుకున్నోడికి దోచుకున్నంత కాంట్రాక్టర్ల పని, కమిషన్ మత్తులో చోటా నాయకులు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా క్రీడా పోటీలు. విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం టైక్వాండో దోహదపడుతుందన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. 2025 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పీలయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోనే చిన్నగూడూరు రోడ్లో ఉన్నటువంటి గాంధీ పార్కుని సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గాంధీ పార్కుని సందర్శించారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్లో ఉన్నటువంటి గాంధీ పార్కుని సుందరీకరణగా తీర్చిదిద్దడానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గాంధీ పార్క్ని సందర్శించారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తలపించే విధంగా సాయంత్రం వేళలో పట్టణ ప్రజలు సేద తీరేందుకు అనుగుణంగా పచ్చని పైరు మొక్కలను పెంచడం, పార్కుని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ మండల అధ్యక్షురాలు వెన్రెడ్డి సంధ్య, తాడూరి పరమేష్, గాంధీ విగ్రహాల కన్వీనర్ ప్రభాకర్ రావు, ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ కృష్ణారావు, యానాల ప్రభాకర్ రెడ్డి, ఉజ్జిని మంజుల తదితరులు పాల్గొన్నారు. గోపాల్పేట గ్రామం తల్లెడ మండలంలో ప్రభుత్వ ఆమోదిత ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ సోమవారం డిస్పోజల్ అధికారి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ జి జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్, డీసీఈఓ నాగేందర్ రెడ్డి, ఏహెచ్ఓలు ఆధ్వర్యంలో నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 91 కేజీలలో పట్టుబడిన 837 కేజీల గంజాయి, 11 గ్రాముల MDMను డ్రగ్స్ను కాల్చివేశారు. గోపాల్పేట గ్రామం తల్లేడ మండలంలో ప్రభుత్వం ఆమోదిత ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్లో సోమవారం డిస్పోజల్ అధికారి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ జి జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్, డీసీఈఓ నాగేందర్ రెడ్డి, ఎస్హెచ్ఓలు ఆధ్వర్యంలో నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 91 కేసుల్లో పట్టుబడిన 831 కేజీల గంజాయి, 11 గ్రాముల MDMA డ్రగ్స్ను కాల్చివేశారు. గంజాయి డ్రగ్స్ను కాల్చివేసిన ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.
దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆర్డీఓ ఆఫీసును దిగ్బంధం చేస్తామని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని, ప్రభుత్వాలను విద్యార్థుల సంక్షేమం అవసరం లేదా అని, లేని ఎడల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొల్లటి భాస్కరాచారి, బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు, లావూడి భాషానాయక్, మేడమౌని సంతోష్ యాదవ్, మాకం చంద్రమౌళి, తోటపల్లి శ్రీను, పున్న వెంకటేష్, కానుగుల మధు, మేదర సంఘం వెంకటయ్య, లింగంపల్లి గోవిందు, కానుగుల యాదయ్య, రాచాల బద్రి, కొణిదల కృష్ణయ్య, లింగంపల్లి యాదయ్య, లింగంపల్లి రమేషు, నేలపట్ల సైదులు, శేఖర్, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యంలు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మైనార్టీ స్కాలర్షిప్లు వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే తక్షణమే విడుదల చేయాలి, వెంటనే విడుదల చేయాలి. అందరం కలిసి ఉద్యమాలు చేసి అన్నిటిని సాధించుకోకపోతే ఏమైందంటే ఓటు బ్యాంకు కానీ మాత్రం కాబట్టి మనం మీ తల్లిదండ్రులను కూడా చైతన్యం చేసి బహుజన సంఘాలను, బీసీ సంఘాలను గ్రామాల్లో చైతన్యం చేస్తే ఇలాంటి ధర్నాలు చేసేటట్టు అవసరం లేదు. రాజ్యాధికార మంత్రి కాబట్టి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. ముందు చాలా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకోవాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, విద్యార్థుల ఐక్యత. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క పెండింగ్ స్కాలర్షిప్లు గత 3 సంవత్సరాల నుంచి లేక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులే మరికి చాలని జీవితాలతో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతో కొంత నైపుణ్యం కలిగినటువంటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి ప్రైవేటు కళాశాలలో చదువుకుంటుంటే ఆ ప్రైవేటు కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్ స్కాలర్షిప్ కానీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ
మరి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడానికి కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద బండ్లు కొనుక్కోవడానికి కానీ, వాళ్ళ విలాసమైనటువంటి జీవితాలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కూడా మరి అప్పటికప్పుడే తక్షణమే మరి తీసుకొని చేసేటటువంటి అవకాశం వారి చేతిలో చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తాయి. మరి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కానీ ఇలా ఒక్క నెల జీతం రాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి అరకొరైనటువంటి పరిస్థితి ఉంది. మరి గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థుల జీవితాలు ఏం కావాలి, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు పెట్టి ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి నిరుద్యోగులైనటువంటి మరి అధ్యాపకులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, మరి యూనివర్సిటీలో పనిచేసేటువంటి అనేక రకాల శాఖల్లో పనిచేసేటువంటి విద్యార్థులు కానీ, అధ్యాపక బృందాలు కానీ వాళ్ళ జీవనోపాధి పరిస్థితి అనేది మనం ఆలోచించాలి. గత ప్రభుత్వము 2 సంవత్సరాల ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టింది. మరి విద్యా వైద్యంతో నేను బంగారమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానే ఉద్దేశంతో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్దాలని, అవినీతిని అరికట్టాలని, అవినీతికి పాల్పడుతున్న డీజేపీఆర్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేటలోని హాస్పిటల్ ముందు రోడ్డుపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్దాలని, అవినీతిని అరికట్టాలని, అవినీతికి పాల్పడుతున్న డీజేపీఆర్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేటలోని హాస్పిటల్ ముందు రోడ్డుపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపిజేఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని దాని డిపిఆర్ మార్చి కన్స్ట్రక్షన్ పనులు మొదలుపెట్టారు అన్నారు. పని చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు పాటించాలి, కానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు అన్నారు. దీని మూలంగా రోగులు మరియు రోగుల సహాయకులపై దుమ్ము, ధూళి, సిమెంటు, ఇటుకలు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై గతంలో హాస్పిటల్ను మా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించినప్పుడు అనేక మార్లు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. నిర్మాణ పని విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్, డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, సహాయ కార్యదర్శి సంతోషిమాత, చిత్తలూరు లింగయ్య, వీరబాబు, విజయ్, జాన్ సుందర్, పద్మ, అనసూర్య, కల్పన, అరుణ, గౌరమ్మ, రేణుక, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం దీనికి బిల్డింగ్ గత ఒక 2-3 నెలల నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. పేషెంట్ అక్కడ చెప్పులు ఇస్తారు. ఆ టైంలో రానుకుంటూ పడే పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా పేషెంట్ 24 గంటలు లోపలికి బయటికి పిల్లల్ని హాస్పిటల్ని తీసుకుపోవడానికి కావచ్చు, పేషెంట్లు కావచ్చు, మొత్తం ఇక్కడే చెప్పులు ఇప్పుతారు. ఇక్కడ నుండి వెళ్తుంటారు, వస్తుంటారు. అనేక ఇక్కడ నుంచి ఎంతైనా రాళ్ళు ఎట్లా పడుతున్నాయి, పరిస్థితి ఏంటి, ఇక్కడ నుంచి ఏమైనా పడితే దుమ్ము దూరి మొత్తం అక్కడ పోస్తున్నారు. అక్కడ పోసేటప్పుడు మొత్తం బయటికి ఎగిరి పడుతున్నాయి రాళ్ళు. దాన్ని అంతా కూడా అసలు పట్టించుకోని పరిస్థితి.
పేరు కొత్తపల్లి రేణుక. నేను ప్రగతిశీల మహిళా సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలలు అవుతుంది జరగబట్టి. అప్పటి నుంచి కూడా ఏ రక్షణ లేకుండా అది జరుగుతూ ఉంది. ఆ కింద రాళ్ళు పడుతున్నాయి, దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి. అటు పక్క పైనుంచి గుట్టలుగా మట్టి రాళ్ళు కింద పోస్తున్నారు. అవి వచ్చి వెహికల్స్ మీద పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి. అయినా కూడా మేము నెల రోజుల కింద సూపరింటెండెంట్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. దానికి భద్రత అనేది లేకుండా అట్లాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ కనుక ఇట్లా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో టీఏపీఆర్ సంస్థ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మొత్తం కూడా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. గతంలో అనేక సార్లు సూపరింటెండెంట్ గారికి అధికారులకు కూడా మేము వివరించడం అనేది జరిగింది. సార్, అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్తుంది. 5 అంతస్తులు 7 అంతస్తుల నుంచి పైనుంచి గంపలతోటి రాళ్ళు పోస్తుంటే కింద చిన్నపిల్లల విభాగం పిల్లల మీద పడుతుంది, తల్లుల మీద పడుతుంది, వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆ మట్టి పోసేటప్పుడు మొత్తం కూడా దుమ్ము ధూళి మొత్తం కూడా చుట్టూ కిలోమీటర్ వరకు వ్యాపిస్తామన్నది. దాంతో హాస్పిటల్కి వచ్చే రోగాలతో వచ్చే రోగులకు కొత్త రోగుల విధంగా తయారయ్యే విధంగా ఉన్నది. దీన్ని వెంటనే అనుమతులు రద్దు చేయండి, దాని చర్యలు తీసుకోండి అని చెప్పంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. పైగా 7 అంతస్తుల భవనం కడుతున్నారు, కింద కనీసం పైన పని చేస్తుంటే పిల్లవాడు పోతుంది. పరిస్థితి ఏంది? సరే, సూపర్ దగ్గర పర్మిషన్ తీసుకురా సార్. మీరు భద్రతలు కల్పించాలి కదా వచ్చే పేషెంట్లకి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి పేషెంట్ కాకూడదు కదా. మీ సూపరింటెండెంట్ గారే సోమవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ముందు నిరసన చేసి డీఈకి మెగా ఆఫీస్ ఇన్ఛార్జీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. సోమవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ముందు నిరసన చేసి డీఈకి మెగా ఆఫీస్ ఇన్ఛార్జీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కనీస వేతనం ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ద్వారా 26,000 ఇవ్వాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పిల్లల చదువులు అవసరాలు 10,000 రూపాయలతో తీరే పరిస్థితి లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రీను, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు, సంపత్ కుమార్, కుమారస్వామి, నాయకులు ఉపేందర్, మహేష్, శ్రీకాంత్, చంద్రయ్య, వి జంగయ్య, చంద్రయ్య, మైసయ్య, లింగస్వామి, పరశురాములు, కుమారస్వామి, జంగయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న కార్మికులకి కనీస వేతనం అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలు దాటిపోయిన అంతకుముందు పనిచేసిన సీనియర్ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్లకు కేవలం 10,000 లోపే ఇవాళ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి నిత్యావసర ధరలు పెరిగిన దాన్ని చూస్తే ఇవాళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఇవాళ మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు. పేరుకేమో గొప్ప, గత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అని చెప్పి పెద్ద పేరు పెట్టింది. కానీ ఇవాళ పేరు పెద్ద, బతుకులు మాత్రం చిన్నగా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రమాదంలో ఇదే జిల్లాలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చావు అంచుదాకా పోయొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పాము కాట్లకు గురైన పరిస్థితి ఉన్నది. కానీ ప్రమాద బీమా అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకే ప్రమాద బీమాని 20 లక్షలు అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు 2 లక్షలకి. కానీ దాన్ని పెంచాలని చెప్పి పెరుగుతున్న ధరలు, ఖర్చులు, అవసరాల రీతి దాన్ని పెంచాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేతనానికి సంబంధించి పెరిగిన ధరలతో పోలిస్తే ఇది సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే
ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎస్సీ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇవాళ మెగా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచే విధంగా కార్మిక సంఘాలకు అట్లాంటి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసినాం, అయినా అదే పరిస్థితిలో ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే హమాలీ రేట్ల పెరుగుదల విషయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగినప్పటికీ జీవో విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెరగడం లేదని, అయినప్పటికీ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఇస్తానన్న రేట్ల ప్రకారమే చేస్తామని అంగీకరించామని అన్నారు. ఒప్పుకున్న రేట్లు జీవో కూడా విడుదల చేయకుండా ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసి సంవత్సరం దాటినా ఇంకా రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెరిగిన హమాలీ రేట్లు వెంటనే అమలు చేయాలని, సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న ఏరియర్స్ బకాయిలు మొత్తం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా బెదిరింపులకు పాల్పడుతూ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని పనులు చేయించాలని చూడడం విచారకరమని అన్నారు. హమాలీ కార్మికులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, సొంత గోదాంలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు శ్రీనివాస్, భద్రయ్య, ఆంజనేయులు, నాగరాజు, వెంకటయ్య, లింగయ్య, లింగస్వామి, జానయ్య, మహేష్, నాగయ్య, కృష్ణయ్య, పూల శ్రీను, రఘు, చంటి, ధర్మసత్యం, లక్ష్మయ్య, అశోక్, లింగం తదితరులు పాల్గొన్నారు. మరి మనం 35 రూపాయలు మనం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులకు కోరాము, కానీ హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పేసి, పెంచిన రేట్ల జీవో అమలు చేయాలని చెప్పేసి గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 మంది సివిల్ సప్లై హమాలీ కార్మికులు గోదాం పైట్ల వద్ద నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాం. 2023 డిసెంబర్ నాటికి అయిపోయినటువంటి అగ్రిమెంటు 2024 జనవరి నుంచి కొత్త రేట్లు అమలు కావాల్సి ఉండే. 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి క్రమంలో 2024 జనవరి నుంచి కొత్త రేటు రావాల్సి ఉంటే పలు దఫాలుగా ఆందోళన చేసే సందర్భంలో 2024 అక్టోబర్లో సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వేతనాల రేట్ల గురించి ఇతరాతర సమస్యల మీద పరస్పర అంగీకారానికి వచ్చాం. వాళ్ళు చెప్పిన రేట్ల ప్రకారం 26 రూపాయల నుంచి 29 రూపాయలకి ఇస్తారంటే ఒప్పుకున్నాం. దసరా మామూలుకు ఒప్పుకున్నాం, పుట్టుగూలికి ఒప్పుకున్నాం. మీరు చెప్పిన రేట్ల ప్రకారం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని అమలు చేయాలని మేము అడుగుతాను. కష్టం చేస్తూ ఉన్నాం, ఆ కష్టాన్ని తగ్గ ఫలితం కావాలని చెప్పేసి ఈరోజు హమాలీ కార్మికులు కోరుతా ఉన్నారు. సంవత్సరం దాటిపోయింది, అగ్రిమెంట్ అయిపోయి చర్చలు జరిగి 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా జీవో రాకపోతే కార్మికులు ఏ విధంగా బతకాలో ఒకసారి అర్థం చేసుకోవాలి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాళ్ళకు వచ్చే కూలీ మాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకే మీరు ఏదైతే ఇస్తారని రేట్లు ఉన్నారో దానికి తక్షణమే విడుదల చేయాలా. దాంతోపాటు ఈ 2024 జనవరి నుంచి ఏరియర్స్ బకాయిలతో మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆటపాట మాటతో ధూమ్ధాం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి
28వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆట పాట మాటతో ధూమ్ధాం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని, కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమ్మె విరమించాలని, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి మేడి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ బి సావిత్రి, కోశాధికారి పాలడుగు పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, దారం శ్రీనివాస్, ఇటికాల రమేష్, వసంత, సుజాత, సింగం చానకి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామంలోని చిన్న చెరువుని మర్ల రాములు అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు FTL బఫర్ జోన్లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిని కబ్జా చేసి దొంగ మార్గంలో ఖరీదు ఖాతా మరియు లావుని పట్టాతో తమ పేరున నమోదు చేయించుకున్నారని, ఈ పాసు పుస్తకాల ద్వారా రైతు బంధు బ్యాంకులో రుణాలను పొందుతున్నారని రైతులు తెలిపారు. నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలోని చిన్న చెరువుని మర్ల రాములు అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు FTL బఫర్ జోన్లో ఉన్న సుమారు 40 ఎకరాలు భూమిని కబ్జా చేసి FTL బఫర్ జోన్లో ఉన్న భూమిని దొంగ మార్గంలో ఖరీదు ఖాతా మరియు లావయ్య పట్టాతో తమ పేరున నమోదు చేయించుకున్నారు. ఈ పాసు పుస్తకాల ద్వారా రైతు బంధు బ్యాంకులో రుణాలు పొందుతున్నారని తెలిపారు. FTL బఫర్ జోన్లో ఉన్న భూముల్లో రోడ్లు వేసుకొని బావి కూడా నిర్మించుకారు. అందులోనే పెద్ద షెడ్ కూడా నిర్మించారు. ఆ చెరువులోకి వచ్చే వర్షపు నీటి కాలువలు పూడ్చివేసి పక్క రైతులకు భూమి సాగు చేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలోని పశువులను మేపుకోవడానికి దాహం వేస్తే నీళ్లు తాపడానికి వెళ్తే ఇది మాకు చెందిన భూమి, మీరు ఇటువైపు ఎవరు రావద్దు అని బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు.
మొత్తం ఆక్రమించుకొని ఊర్లో మొత్తం ప్లాట్లు చెరువు చిక్కాని మొత్తం ప్లాట్లు చేసుకొని అలా ఇష్టం వచ్చినట్టు మలుపుకుంటారు, పట్టాలు చేసుకుంటారు. జనాలకు గొడ్డు గొర్రె నివాడతట్లేదు. వాటర్ కూడా అందులో చెర్ల నీళ్ళు ఉండకుండా దగ్గర చేసేస్తారు. 90 ఎకరాల భూమి అది చెరువు కబ్జా. మాకు అది అంతా చెరువు అందరికీ ఉపయోగపడతట్టు దాని బయట కబ్జా చేసుకున్న అందరినీ తొలగించాలని మేము కోరుతున్నాం. చెరువులు నాలాలు మొత్తం కబ్జా చేశారు, మొత్తం పూర్తి చేశారు. దాదాపు 3.5 ఎకరాల వరకు చెరువు బప్పరు, చెరువు నాల పూర్తి చేశారు. ఆ చెరువు చివరి నుంచి వెనకకు నర్చలగూడెం బోనికి రైతులున్న దారిని, ఆ దారిని లోపలికి చెరువు లోపల బప్పర్లకు మార్చి ఆ భూమి మొత్తం మర్రరావన్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కబ్జా చేశారు. దానికి కలెక్టర్ గారు సపోర్ట్ చేసి దాని మీద విచారణ జరిపేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి సర్వేయర్ గారు కానీ, మండల ఎంఆర్ఓ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ వచ్చి సర్వే చేస్తున్నారు. మాకు రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎవరైతే ఆక్రమించారో వాళ్లకు నిందితులకు సపోర్ట్ పలుకుతున్నారు. పై అధికారులు ఇచ్చిన ఎలాంటి కేర్లెస్ బాగుంది అధికారుల దగ్గర. వాళ్ళేమో మీరు కాంపిటీషన్ మేము చంపుతాం అది చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. దాసరి సైదులు, దాసరి జానే, దాసరి యాస మాయి 4 ఎస్సీ వాళ్ళవి 5-6 ఎకరాలు మేము గవర్నమెంట్కు అమ్మినాక దాంట్లోనే ఎకరంకి ఎక్కువ కబ్జా చేసుకుండు. ఓళ్ళు మర్రాములు వాళ్ళ కుటుంబమే ముగ్గురు కలిసి మా ఎకరం ఎక్కువ పట్ట చేసుకుండు. అది మొత్తం న్యాయ విచారణ జరిపి ఆ ఇంట్లో మేము అమ్మిన భూమిని అది గవర్నమెంట్కు కేటాయించాలని కొత్తగా ఇండ్లు. నేరళపల్లి, నాంపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. ఈ మర్రరావు లసంటోడు చెరువు శిఖం మొత్తం కబ్జా చేసిండు. ఏ పాసులను గోర్లను నీళ్లు దాపని కానిస్తలేడు. నేను పట్ట చేసుకున్నా, నాకు పట్ట అయింది మందని కబ్జా చేసిండు. అక్కడ ఇండ్ల ప్లాట్లు కూడా తయారు చేసేందుకు మట్టి ఓపించారు, చెర్ల మట్టి ఓపించారు. చెర్ల నీళ్లు నిలవకుండా చెరువు శిఖం చివరి భాగాన మొత్తం మట్టి ఓపించారు. గత 20 సంవత్సరాల కింద ఇండ్ల ప్లాట్ల కానీ 6 ఎకరాలు వేసి వాళ్ళ ల్యాండ్ తీసుకున్నాము, ప్రభుత్వం ఇచ్చింది. అట్టి భూమి ఇండ్ల ప్లాట్ల కానీ ఇస్తే ఆక్రమించిండు, ఇండ్ల ప్లాట్ల కానీ ఇస్తే ఆక్రమించిండు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు నుండి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు 20 కోట్లకు శాంక్షన్ కావడంతో కాపుగల్లు నడి గ్రామం నుండి రోడ్డును మార్కింగ్ చేయడంతో కాపుగల్లు గ్రామంలోని చోటా నాయకులు మొత్తం కాంట్రాక్టు వద్ద నుండి కమిషన్లను మాట్లాడుకుంటూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, ఇళ్ల మధ్యలో నుండి రోడ్డు తీసుకువెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు నుండి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు 20 కోట్లకు శాంక్షన్ కావడంతో కాపుగల్లు నడి గ్రామం నుండి రోడ్డును మార్కింగ్ చేయడంతో కాపుగల్లు గ్రామంలోని చోటా నాయకులు మొత్తం కాంట్రాక్టర్ వద్ద నుండి కమిషన్లు మాట్లాడుకుంటూ ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, ఇళ్ల మధ్యలో నుండి రోడ్డు తీసుకువెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుగల్లు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి రెడ్లకుంట రోడ్డుకి బైపాస్ ద్వారా రోడ్డు కలపాలని, గ్రామ మధ్యలో నుండి కలిపితే ఎక్కువ గ్రామ ప్రజలు నష్టపోతారని విన్నవించుకున్నారు. తక్షణమే గ్రామ ప్రజల సమక్షంలో రీసర్వే చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇది ఇలా ఉండగా గ్రామంలో అధికార పార్టీ 2 వర్గాలుగా ఏర్పడి 1వ వార్డు వీధిలో ఒక డ్రైనేజీ జేసీబీతో తీసి 10 రోజులు కావస్తున్నా కానీ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు. 2 వర్గాలు ఆ కాంట్రాక్టర్ పని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాకు ఇచ్చిందంటూ ఘర్షణ పడడంతో కాలువ తీసిన ప్రదేశంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఇళ్లలోంచి బండ్లు తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, డ్రైనేజీ తీసి ఉండడం వలన దోమలు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఒకసారి గ్రామాన్ని సందర్శించి తగు న్యాయం చేయాలంటూ ఇటు రోడ్డు బాధితులు, అటు డ్రైనేజీ బాధితులు వేడుకుంటున్నారు. మంచి పట్టుకునే దాన్నేనా, నీళ్ళు పట్టుకునే దాన్నేనా, పోయే పంపులు కూడా పోయే పంపులు కూడా పెట్టారు.
ఎట్నే ఉంచారు, ఎవరు పట్టించుకోవట్లేదు. తీసేవాళ్ళని తినలేదు, మరి పోటీ తిరిగారు, ఆపుతారు, ఆపి చేశారు. మాకు ఇంట్లో బాబు కావట్లేదు. మరి నీళ్ళేమో మా లాంటి మహిళ లాగి దోమలు ఈగలు వస్తాయి. మేము పంపులు పట్టుకునేది గంజలే, మేము తాగేదా నీళ్ళే, మహిళలకు వచ్చేదా నీళ్ళే. వచ్చే నీళ్ళు కూడా రాకుండా చేశారు. నీళ్లు సరిగా రావట్లేదు. ఆ నీళ్ళనే దావలు అన్ని వస్తున్నాయి. దొంతగా నప్పారావు కాపుగల్లు. మెయిన్ సమస్య ఏంటంటే ఊర్లో మెయిన్ ఆర్ఎన్బి రోడ్డు వచ్చిందని వర్క్ ఆ చివరన ఏది గుడిబండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇటు మన రెడ్లకొండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్. అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏం జరుగుతుంది. మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే మార్కింగ్ చేసి ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా. ఆ మార్కింగ్ చేసి కనీసం ఇట్లా జరుగుతుంది, కాంప్రమైజేషన్ రాదు, ఏమి రాదు అని తెలిసి కూడా ప్రజలు మభ్యపెడుతూ మొత్తం టోటల్గా చివరికి వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారో చివరికి ఏమయ్యే అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదొక సబ్జెక్టు. ఇంకా పోతే ఈ 1వ వార్డులో ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారంట. అటు సైడు ఒక ఆయనేమో తోమాడు, ఇంకొక ఆయనేమో నేను చేస్తాను వర్క్ ఆపేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఎస్సీ కాలనీలో ఉంది సమస్య. మన బీసీ కాలనీలో అటు ఇటు పోతే సావిటికెళ్ళి ఉంది, ఇటు బండకెళ్ళి ఉంది, ఇటు సైడ్ పోతే మన చిన్నచ్చయ్య గారి ఇంటి సైడ్ ఉంది సమస్య. ఇన్ని సమస్యలు ఉండగా ఒకే దగ్గర వచ్చేసి బోసుబాబు, మాది కాపుగోలు గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మరి మా కాపుగోలు గ్రామానికి మరి గుడిబండ నుంచి మరి రెడ్లకుంట వరకు 20 కోట్ల రూపాయల నిధులతోటి డబల్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి హడావుడిగా శంకుస్థాపన పలకాలు ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఎలాంటి ఇంతకుముందు మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్మాండిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఏదైనా ఉంటే మేము చూసుకుంటూ ఉంటున్నారట. అట్ ద సేమ్ టైం పాప ఇక్కడ ఉన్న కింది బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గజం 4,000 5,000 పెట్టి కొనుక్కున్నారు. లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకుని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే మరి ఎన్ని యాక్సిడెంట్లు అయితే దానికి అంత పరిష్కారం ఎవరు చెప్తారో తెలియదు. కాకపోతే ఎన్టీఆర్ బొమ్మ కాంచి మాడి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థి దశ చాలా కీలకమని, ఆ దశలోనే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే అందరూ గౌరవిస్తారని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మరియు అదేవిధంగా వాహన చోదకులు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు అధికం కారణంగా ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవి, విద్యాసాగర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, చెంప్లా, పీఈటీ రెహమతుల్లా, హెల్త్ సూపర్వైజర్ జానీపాషా, విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా ఆలేరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వ్యాసరచన, చిత్రలేఖనం పలు అంశాలలో 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూసంనేని సాంబశివరావు, ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి, ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్ ఐజీఎం రమేష్లు విచ్చేసి మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా ఆలేరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వ్యాసరచన, చిత్రలేఖనం పలు అంశాలలో 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూసంనేని సాంబశివరావు, ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి, ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్ ఐజీఎం రమేష్లు విచ్చేసి మాట్లాడుతూ చంద్రారెడ్డి యొక్క లక్ష్యం ఎవరైనా సరే ప్రశ్నించే గొంతుక, క్రమబద్ధత అనేది జీవితంలో తప్పకుండా ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతామని తెలిపారు. వారి ఫౌండేషన్ ద్వారా వివిధ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఈ క్రీడలను ప్రారంభిస్తూ పిల్లలకు స్పోర్ట్స్ పరంగా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ రీతిలో ఉట్టిపడేలా ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుమారులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మమత, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నాయకులు చెక్క వెంకటేష్, రాజయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల, వ్యాయామ ఉపాధ్యాయులు పూల నాగయ్య, గడసంతల మధుసూదన్, మాదాల జోసెఫ్, దశరథారెడ్డి, మహేష్, కృష్ణ, చంద్రమౌళి, సందీప్, చంద్రకుమార్, రీటా తదితరులు పాల్గొన్నారు. మీకు నచ్చిన క్రీడల్లో గోపాల్ గారు జేఎంకే ఆలేర్ బాయ్స్ అండ్ గర్ల్స్ వందనాన్ని సమర్పిస్తున్నారు. వారి తర్వాత శ్రీ రామకృష్ణ విద్యాలయం వారికి స్వాగతం. అదేవిధంగా తర్వాత జెడ్పీహెచ్ఎస్ కొలనపాక విద్యార్థులు వారిని స్వాగతిస్తూ ఉన్నాం. వారికి స్వాగతం. జెడ్పీహెచ్ఎస్ నిర్మజాల గుండాల మండలం ఆ తర్వాత విద్యార్థులు వారికి స్వాగతం సుస్వాగతం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ తెలుసా? వెరీ గుడ్, కంగ్రాట్స్. సావిత్రిబాయి పూలే. ఇక్కడ ఎవరో తెలుసా మనకి? జ్యోతిరావు పూలే. ఇక్కడ మనకి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి ఎవరో తెలుసా? కమలాదేవి గారు. సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్, సేమ్ స్టోరీ. అక్కడ ఆయన తన భార్యకు ఆ రోజుల్లో చదువులు లేని కాలంలో చదువు నేర్పి తద్వారా స్కూల్స్ స్థాపించి ఆడపిల్లలకి విద్యా బోధన చేయాలి. క్రీడలు ఆడినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు, ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది, జట్టుగా ఉంటారు, ధైర్యం వస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే ధిక్కార స్వరం కూడా మీకు ధైర్యంగా అలవడుతుంది. ఇప్పుడు విద్యార్థులు మీరు అందరూ చూస్తున్నారు. చాలా ఇప్పుడు ఐజీ గారు వెళ్తున్నారు. ఎవరు అవుట్ చేస్తారో ఐజీ గారు ఎన్ని పాయింట్లు తీసుకొస్తారో చూద్దాం. మరి ఎల్లుండి 3 రోజుల పాటు ఆలేరులోని హై స్కూల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా ఉత్సవాలు మా ఆనాటి వీరోచిత పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల దంపతుల పేరుతో నడపటం చాలా సంతోషంగా ఉంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, వారి కోడలు సుశీల్ గారు కానీ, వారి అత్తమామలు లేకపోతే తాత నాయనమ్మల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా కమ్యూనిస్టు భావాలను ముందుకు తీసుకెళ్తూ తమకున్నటువంటి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని పిల్లల విద్య కోసం వాళ్ళని
విద్యావంతులు చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ఆరుట్ల ఫౌండేషన్ పెట్టి శాస్త్రం వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆ విధంగా ఈ నల్గొండ జిల్లా మొత్తమే ఒక చరిత్ర. నల్గొండ జిల్లా అంటేనే పోరాటం స్ఫురిస్తుంది. ఇక్కడ ఎంతోమంది గొప్ప వీరులను కన్నటువంటి గడ్డ ఈ గడ్డ. నేను ఆరుట్ల శ్రీకాంత్, ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి గారి మనవడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి డాక్టర్ ఆరుట్ల కమలాదేవి ఫౌండేషన్ పేరు మీద చేస్తున్నారు. 1998 నుంచి క్రీడోత్సవాలు మరియు స్వయం ఉపాధి, ప్రత్యేకించి మహిళలు కుట్టు మెషిన్గా, మగ్గం వర్క్, వినాయలు తయారు చేస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ గత 6 సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఒక ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు భువనగిరిలో జరిగాయి. ఈ పోటీలలో నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి పథకాలను సాధించారు. మెడల్ సాధించిన విద్యార్థులకు సోమవారం నాంపల్లి ఎస్ఐ శోభన్ బాబు మెడల్ సర్టిఫికేట్లను అందించి శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు భువనగిరిలో జరిగాయి. ఈ పోటీలలో నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి పథకాలను సాధించారు. మెడల్ సాధించిన విద్యార్థులకు సోమవారం నాంపల్లి ఎస్ఐ శోభన్ బాబు మెడల్ సర్టిఫికెట్లను అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భవిష్యత్తులో విద్యార్థులు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలను సాధించి నాంపల్లికి, చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని అన్నారు. పథకాలు సాధించిన వారిలో కె విఘ్నేష్, కె వర్షిత, ఎం అర్జున్, ఎం ఓలివ్ శ్రేష్ఠ, ఎస్కే అఫ్రీద్, వి సాత్విక, ఎం మణికంఠ, జి ప్రణవ్, ఎస్కే అజ్మల్, పి అఖిరానందన్, వర్షిత, శ్రీమాన్, యాదగిరి, సుశాంత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్లు సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రామేశ్వరి, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, మీకు మంచి మీ విద్యా సంస్థ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. ఓకే ఓకే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య 2025 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ను గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య 2025 సంవత్సరానికి చెందిన క్యాలెండర్లను గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో కార్యకర్తలు ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలి వెంకన్న, మచ్చ ప్రభాకర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు కృష్ణ, బండబుగ్గ రాములు, మాదిరెడ్డి లక్ష్మారెడ్డి, మల్లిపెద్ది సోమిరెడ్డి, మచ్చ మల్లారెడ్డి, మల్లిపెద్ది దయాకర్ రెడ్డి, మొగిలిపాక భాస్కర్, బొడిగి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏంగా అంత పడుతురు కానీ శివరాత్రి 24 మార్చ్ హోలీ 14 మార్చ్. హెడ్లైన్స్ మరోసారి. గాంధీ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. 2,831 కేజీల గంజాయి 11 గ్రాముల MDMA డ్రగ్స్ ను కాల్చివేసిన ఎక్సైజ్ అధికారులు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డీజేపీఆర్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్న సిపిఐ ఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేసేదాకా పోరాటం ఆపే ప్రసక్తి లేదన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు. బఫర్ జోన్ లో ఉన్న భూముల్లో రోడ్లు వేసుకుని బావి కూడా నిర్మించారన్న నేరేళ్లపల్లి గ్రామ రైతులు. దోచుకున్నోడికి దోచుకున్నంత కాంట్రాక్టర్ల పని కమిషన్ మత్తులో చోటా నాయకులు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా క్రీడా పోటీలు. విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం టైక్వాండో దోహదపడుతుందన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. 2025 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పీలయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.